ఏదైతే ఉందో నిన్న బాల్క సుమన్ గారు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు తీసి చెప్పుతో కొడతానడం చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ఒక తెలంగాణ సీఎంను చెప్పు తీసి కొడతానడం అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. అది కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు చేసిరు. 10 ఏళ్ళు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చెప్పు చూపించి కొడతామని అనడం లేదు. అరే బాల్క సుమన్ గా నువ్వు ఎక్కడో నీవిరా తెలంగాణ కొరకు రైతులు ఉద్యోగులు అందరూ తెలంగాణ కొరకు కొట్లాడితే సోనియా గాంధీ ఆత్మహత్యలను చూసి తట్టుకోలేక తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణ మీద నువ్వు ఎంపీ అయి ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డిని మాకు లేదా ఇందులో చెప్పులు మేము కూడా చెప్పులతో వెంటనే సుమన్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి నీ తప్పు ఒప్పైందని ఒప్పుకునేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను ఏడున్న వెంటాడి నిన్ను చెప్పులు పట్టి తరిమి చెప్పులు పట్టి కొడతారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు భరత్మాత కొడాలి వద్ద మల్లాపూర్లో బాల్క సుమన్ గారి మాటలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్పు చూసిన సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు కూడా చట్టసభల్లో గత ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, ఇట్లాంటి మాటలు నీకు మాట్లాడు తగదు బాల్క సుమన్. మేము కూడా ఎస్సీ వాళ్ళమే, మేము కూడా నీ లెక్క మాకు కూడా మాట్లాడడానికి హక్కు ఉన్నది. అన్ని విధాల చట్టాలు తెలుసు. భారత రాజ్యాంగం చదివినోడు ఇలాంటి మాట్లాడు తప్పు. 30,000 పుస్తకాలు చదివిన 33 లక్షల పుస్తకాలు చదివిన కేసీఆర్ చెప్తాడు. కేసీఆర్ కనుక నేను చదివిన చెప్తావు. ఇలాంటి నీకు ఏ రాజ్యాంగంలో రాసినదో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా నువ్వు పునరుద్ధరణ కావాలి. లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎలాంటి తెలంగాణలో నువ్వు దినగడ కూలిపోయి నీ సమాధి కట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. డౌన్ డౌన్ బాల్క సుమన్. ఖబర్దార్ ఖబర్దార్.